స్నానం చేస్తాను వేడి నీళ్ళు పెట్టినవా? హీటర్ పెడతామంటే కరెంట్ పోయింది, గ్యాస్ మీద పెడతామంటే గ్యాస్ అయిపోయింది. అందుకే బాగా ఎండన్నర ఎండలో పెట్టా. వేడి వేడి పాలు కావాలంటే బర్రె కింద మంట పెట్టిందంట. నీయాస ఉంటుంది. ఏంటి మీకు కరెంట్ ఉందా? మీకు కరెంట్ ఉందా అని అడగండి, వినడానికి బాగోలేదు. మీ ఇంట్లో కరెంట్ ఉందా అని అడగండి. అసలు పేరేంద్యా? జిలేబీ అండి. జిలేబీ? జిలేబీ పేరేంద్రా? నేను ఎడా ఇల్లేదే. మా పప్పాకు స్వీట్ షాప్ ఉండేదండి, అందులో జిలేబీ స్పెషల్. మా ఇంట్లో నేను స్పెషల్, అందుకే నాకు ఆ పేరు పెట్టారు జిలేబీ. ఎటు పోతాన్నావు? మిరప చెట్టు కింద కోడి నిందట, జున్ను బాలు విండదందుకు పోతానా. అత్తవా నా తోకం పడిదా అడుగు అవతల వెట్ట పాపం. ఎటు 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 ఏమే గీ పాటినవా? ఇంటా, నీ మాట ఇంటా, మీ చెల్ల మాట ఇంటా, మీ నాన్న మాట ఇంటా, మీ అమ్మ మాట ఇంటా. గీ పాటిననా? పక్కింటి ఆయన వాళ్ళ భార్యని పూల్లో పెట్టుకొని చూసుకుంటాన్నాడంట. అయితే అయితే ఏందైతే ఆయనది పూల వ్యాపారమే, అందుకే పూల్లో పెట్టి చూసుకుంటున్నాడు. మంది కారం పొడి వ్యాపారం. అయితే తెమ్మంటావా కారం పొడి? బావా, నేను నీకు ఐ లవ్ యూ చెప్తా, నువ్వు తిరిగి నాకు రిటర్న్ చెప్తావా? చెప్తా. ఐ లవ్ యూ రిటర్న్. ఓయ్, ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి సరిపోతాయా? సరిపోతాయి. ఏం చేయబోతున్నావు? సేమియా పాయసం. సేమియా ఉప్మానా? లేదు, పాయసం. అమ్మా వందనాలమ్మా. ఆడదానివి, అందున పెళ్ళానివి ఉద్యోగం చేస్తావా? అసలు నీకు ఈ లత్కూర్ ఐడియా ఇచ్చిన థర్డ్ పార్టీ ఎవరు? ఎవరు ఎవరు? కొత్తగా మరి పక్కింట్లోకి ఎంట్రీ ఇచ్చిన బేబీయా? మరి పక్కనలో ఉన్న నీ ఫ్రెండ్సా? వాళ్ళు కాదు, వీళ్ళు కాదు. మరి ఎవరిచ్చారండి నీకు ఐడియా? నేనే ఆలోచించానండి. నువ్వు ఆలోచించావా? ఒక ఇంట్లో రెండు పొయ్యిలు వెలకూడదు, అలాగే ఒక ఇంట్లో రెండు బ్రెయిన్స్ ఆలోచించకూడదు. ఈ బ్రెయిన్ ఆలోచించాలి, ఈ బ్రెయిన్ తల దించాలి. దించు. ఎత్తు. ఇదెన్ని? రెండు. రెండు. ఇదెన్ని? ఒకటి. రెండు కలిపితే ఎంత? మూడు. నో, నాలుగు. రెండు ఒకటి కలిపితే మూడే కదండి. అది బడి లెక్క, ఇది భర్త లెక్క. కూచు కూచుకు కూచుకుంటే కూచు కూచుకు. ఇవి నన్మగనేనా? మీ అమ్మోళ్ళ ఇంటికి పోతే ఏది చక్కగా అడగారు తెలుసా? ఏం అడగలేదు నీకు? తిన్నవా తాగినవా అని ఎప్పుడు అడుగుతూనే ఉంటారు కదా. ఒక్కసారైనా నా బిడ్డతో సంతోషంగా ఉన్నవా అని అడిగిర్రా? సరే అత్తమ్మా, మరి మేము వెళ్ళొస్తాం. అలాగే బాబు, సంతోషంగా ఉండండి. అయితే మీ బిడ్డని మీరు ఉంచుకోండి. ఏంటి ఈరోజు సండే కదా, నాకు వంట చేయాలని లేదండి. బయట నుండి ఆన్లైన్లో ఏదైనా తెప్పించుకొని తింటూ భయంకరమైన దయ్యం సినిమా చూస్తూ ఎంజాయ్ చేద్దామండి. సరే, నువ్వు తినడానికి ఆన్లైన్లో ఏదైనా ఆర్డర్ చేయి, అంతలో నేను మన పెళ్లి వీడియో వేస్తాను. సరే. ఏమే వాణ్ణిలో పడుతున్నావు? ఏమెందుకు? నీకోసమే. ఏమి? రోజు నీళ్ళు పోసుకునేది తెల్లగా కాలేదని వాన్ నీళ్ళు పోసుకుంటే తెల్లగా అవుతావని. ఓయ్, పక్కింటైనా వాళ్ళ ఆవిడని ప్రతి వారం సినిమాకి తీసుకెళ్తాడంట. నువ్వు ఎప్పుడైనా తీసుకెళ్ళినావా? పిచ్చిదానా, రోజు పోయి అడుగుతున్నా. మీ ఆయన వారంకి ఒకసారి తీసుకోవతా, నేను రోజు తీసుకోతా రా రా అంటే ఆయన వస్తలేదు. ఏం చేయాలి? ఏంటి, నా నెట్ బ్యాలెన్స్ అయిపోయింది, మీ హాట్స్పాట్ ఇవ్వండి. హాట్స్పాట్ పేరు చెప్పండి. హాట్స్పాట్ మీ బాబుది కాదు, పేరే అది. పాస్వర్డ్ చెప్పండి. తీసుకో ముష్టిదానా, తీసుకో. అదే పాస్వర్డ్. నాకేం అక్కర్లేదు మీ హాట్స్పాట్. एक सवाल का जवाब प्यार से दोगी? कौन सा सवाल? तुम्हारा नाम क्या है?
అప్నా నామ్ తో బతాతీ జా. అయినా మీ ఆడవాళ్ళందరికి ఇదేం దిక్కుమల్ల అలవాటే? పట్టు చీరలు మొత్తం బీరువారలు అలా పెట్టుకుని ఈ 100 రూపాయల నైటీలు వేసుకుని తిరుగుతారంటే మీరు. మీకు నైటీ వేస్తే నిద్ర వస్తుంది, మాకు నైటీ వేస్తే నిద్ర వస్తుంది తెలుసా? అవునండి, పెళ్ళైన మగవాళ్ళకి ఎందుకు పొట్టలు వస్తాయి? మా బాధలన్నీ కడుపులోనే కదా దాచుకునేది, అందుకే. నేనేమమ్మను, నేను బొమ్మలు అమ్ముకునే దానికి ఎవరి నీకు పెళ్ళ 4 months తర్వాత వస్తా. ఎక్కడికి రానివను, వస్తా. రానివను రా, వస్తా. నీ కార్డు ఇవ్వను. ఒక నిమిషం. ఎవరికి చేసుకున్నావు? మా అన్న చేసుకో, ఎవరికి బట్టి వాళ్ళు చేసుకుని నేను ఎవరికి భయపడి. హలో రజనీ, ఇక్కడ అన్యాయం జరిగిపోతుంది. రా రజనీ, కమాన్. రమ్మని రమ్మని, నువ్వు నన్ను హేట్ చేయలేవురా. ఏంటే ఈ జంబులంగా నీకు తాగి పారేసిన భ్రాంతి సీసాలా కనపడుతున్నాడా? ఫోన్ లో ఆర్డర్స్ పాస్ చేస్తున్నావు ఏమే? ఆఫ్టర్ ఆల్ 1 month పనిచేసినందుకే నీకింత లెదర్ బలిస్తే ఇన్నాళ్ళు నిన్ను పోషించి నాకెంత లెదర్ బలవాలి? చాలా ఊరుకోవయ్యా, నువ్వేం నాకు తేరగా తిండి పెట్టడం లేదు. ఇన్నాళ్ళు మీకోసం పగలు రాత్రి తేడా లేకుండా నేను పశువులా కష్టపడ్డాను. పశువులా కష్టపడ్డాను ఏంటి? నువ్వేమైనా ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ లా తీర్చిదిద్దానని ఫీల్ అవుతున్నావా? అది అట్లాంటి పనికొచ్చే పని చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు పిలిచి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చుండేవారు. నీలాంటి పనికి మాలిన వాడి కోసం నా రెక్కలు ముక్కలు చేసుకుని నీకు వండి పెట్టాను, నీ కాళ్ళు పెట్టాను. నువ్వు మందు తాగితే దాంట్లో జోడాలు పోసాను. అంత ఎందుకయ్యా? నువ్వు సిగరెట్ పొగ నా ముఖం మీద వదిలితే అది కూడా నేను సెంటులో పీల్చాను. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే, ఆగిపోయి ఉంటే కొట్టానంటే మొహం ఇత్తడిత్తడైపోద్ది. కొడతావు బావా, నీకు కలలు వస్తాయా? అత్తయ్య మరి కలలా నేను అత్తనా? నువ్వెందుకు అత్తవే? నేను రోజు పడుకునేటప్పుడు హనుమాన్ చాలీసా చదువుతా. టికెట్ తీయండమ్మా. అదేం సార్ నన్ను టికెట్ అడుగుతారు, గుర్తుపట్టలేదా? లేదమ్మా. అదే ఇంత గుర్తుపట్టారా అని అడిగాను నేనే. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. నీ పేరేంటి? ఆర్య. ఏం చేస్తుంటావో? ప్రేమిస్తుంటాను. మళ్ళీ పంచి. ఆ అమ్మాయి ఎవరు? నా లవరు. ఈ అబ్బాయి ఎవరు? ఆ అమ్మాయిలు ఎవరు?